నాయిక, ఈ సిటీలో బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడమే చాలా కష్టం. కానీ మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కనుక ఒక ఇల్లే ఏర్పాటు చేశాను. వీళ్ళని చూస్తే ఏదో తేడాగా ఉంది. ముఖ్యంగా వీడిని చూడండి, ఏదో దొంగ కోళ్ళు పట్టేలాగా ఉన్నాడు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. మేలిం బంగారం 24 క్యారెట్స్ గోల్డ్. బంగారమా? ఈయనైతే ఓకే, మిగతా వాళ్ళంతా ఇత్తడిలా కనిపిస్తున్నారు. నన్ను నమ్మొచ్చు. ఇక్కడ సీన్ ఏమిటో చూడండి. నా కళ్ళను మీ చేతుల్లో పెడుతున్నాను. కరెన్సీ అయితే మరీ బాగుంటుంది. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మాత్రమే నేను చూడాలి. తప్పకుండా పోవే. రే, మన స్నేహం నిజమైంది అయితే, మన స్నేహం పవిత్రమైంది అయితే, ఏ సమస్య వచ్చినా సరే, ఏ సాయం కావాల్సి వచ్చినా సరే, ఎనీ టైం నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. ఎందుకంటే ఈ బెంగళూరు మన కోటరా. కాపాడిన స్నేహితుడిరా నువ్వు. వద్దులాలరా, డిస్టర్బ్ చేయకు. ఇంకొంచెం డైలాగ్ ఉంది. ఏంట్రది? నాకంటూ ఒక దారి, నాకంటూ ఒక ప్రయాణం, నాకంటూ కొంతమంది జనం. ఏదో ఆ ప్రభు వెంకట దైవల బిర్యానీ తింటున్నాను. దాన్ని డిస్టర్బ్ చేయకండి. సరే, ప్రాబ్లం వస్తే ఫోన్ మాత్రం చేయండి. అలాగే ఇంటికొచ్చి పరువు తీయకండి. ఓకే, బాబా 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 బా. నమస్తే. మామా, మనం పబ్ లో చూసిన మైసూర్ పాక్ రా. ఎక్కడ్రా? అవును మావా, సరైన గంధపు చెక్కలా ఉందిరా. చూడండి. అయ్యో అయ్యో, ఏమందం కూర్చోబెట్టిన రోజులు చూస్తూ గడిపేయచ్చు. రే, మిమ్మల్ని నమ్మి బెంగళూరు వచ్చినందుకు జన్మ సార్థకం అయిపోయిందిరా. ఏమందం. వీడివ్వడు. రే, ఇంతకన్నా పెద్ద బైనాకులర్ ఉంటే దగ్గర నుంచి చూడొచ్చా? నోరు మూసుకోరా. మైసూర్ పాక్ మిస్సింగ్ రా. మైసూర్ పాక్ నీటిలో కరిగిపోయిందా? హాయ్ హనీ, వాట్స్ ది మ్యాటర్? ఏంట్రా ఆ నూడిల్స్ తలగాడు అక్కడికి ఎప్పుడు వెళ్ళాడురా? I'm wrong. America returned. If you don't mistake me, evening Kappan Park lo company istara. What? What a touch. ఎందుకు మేడం కొడుతున్నారు? మీరు చూడగానే నాకు నచ్చేశారు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ఎవరు బే నువ్వు? నాలాంటి వాళ్ళు చూడగానే నచ్చారు. బాగా దగ్గరైతేనే నచ్చుతారు. నీ యబ్బా. సెకండ్ బౌండరీయా? ఇట్స్ ఓకే. అమరావతి ఎక్కడుందో చెప్తారా? అది పోయి విజయవాడలో అడుగు. బెంగళూరులో అడుగుతావేంట్రా హౌలా? 666. సరే, సీఎం ఫోన్ చేస్తాను. నీకు బ్యాడ్ లక్. సంజన, ఐ లవ్ యూ. ఎవరండి మీరు? చూసి 2 నిమిషాలు కూడా కాలే, అంతలోనే ఐ లవ్ యూ చెప్తుర్రు? 2 క్షణాల్లో చెప్పేవాడిని. ఎక్కడ మీరు తప్పుగా అనుకుంటారోనని లిఫ్ట్ బయట మీకోసం 2 గంటలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. లుక్ సంజన, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. చూడటానికి రఫ్ అండ్ టఫ్ గా ఉన్నా కూడా దాన్ని చూసి మీరు భయపడకండి. కానీ లోపల నేను చాలా సాఫ్ట్. మీకు కావాల్సినట్టుగా అన్నం వండడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం లాంటివి ఏమైనా సరే, బాత్రూమ్ కూడా చాలా బాగా కడుగుతాను. షార్ట్ గా చెప్పాలంటే ఐ విల్ టేక్ కేర్ యూ లైక్ మై బేబీ. అబ్బయ్యో, లవ్ చెప్పేటప్పుడు సొంతంగా చెప్పడం తెలీదా? ఈ కాపీ సీన్ మేము కూడా సినిమాలో చూసారా? అవును, గెట్ లాస్ట్. హాయ్ సంజన, ఎలా ఉన్నారు? సారీ. ఏంటి కొత్త ముఖాన్ని చూస్తున్నారు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నేనేనండి, ప్రియా బ్రదర్ ని. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మా ఇంటికి వచ్చారు కదా. ఓ, ప్రియా వాళ్ళ అన్ననా? చాలా షార్ప్ మైండ్ అండి మీరు. టక్కన పట్టేశారు. సారీ. సరే, ప్రియా ఎట్లుంది? అదే మొగుడుతో గొడవ పెట్టుకుని ఇంట్లో అందరినీ ఒకే టార్చర్ చేస్తోందండి. కాలేజ్ లో మాతో మస్తు గొడవలు పెట్టుకుంది. ఇప్పుడు మీతో కూడానా? అది మీ గురించి చాలా చెప్పింది. సీక్రెట్ గా దమ్ము కొట్టిన విషయం, ఫుల్ బాటిల్ బీర్ కొట్టి రౌడీల్ని తిట్టిన విషయం. సరే సరే, ఓకే ఓకే, వదిలేరు ప్లీజ్. అది సరే, మీరేందేడా? యాక్చువల్లీ నేను నికిన్ కంపెనీలో సీఈఓగా ఉన్నాను. 5 lakhs సాలరీ. ఓ గ్రేట్. థ్యాంక్ యూ. అదే నా ఫ్లాట్. ఓ అలా. ఎలాగండి మీ బాడీని 0 సైజ్ లో అలాగే మెయింటైన్ చేస్తున్నారు? అయ్యో, ఐస్ పెట్టేస్తున్నాడే. బాహుబలిలో మీరు చేసి ఉండాల్సింది. థ్యాంక్ యూ. సరేనండి, నాకు జర టైం అయింది. మీరు బయలుదేరండి. మీరు సినిమాలో చేద్దాం అనుకుంటే మాత్రం రాజమౌళి గారికి నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. షూర్ షూర్, బై.